చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మామూలుగా సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ టర్న్ డైరెక్టర్స్ ఉంటారు, యాక్టర్ టర్న్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, లేకపోతే యాక్టర్ టర్న్ టెక్నీషియన్స్ ఉంటారు. యాక్టర్ టర్న్డ్ సెలబ్రిటీ మేనేజర్ అనేటువంటి ఒక ఇది నేను ఎవరి దగ్గర చూడలేదు. దట్ ఈస్ విత్ రాజా రవీంద్ర. హౌ ఇట్ హ్యాపెండ్? అంటే నేను చెన్నైలో ఎక్కువ సీరియల్ చేసి ఉండండి, చెన్నైలో ఎక్కువ ఉండేవాడిని. ఆ టైంలో రవి నేను బాగా క్లోజ్, రవితేజ. అరే మా నువ్వు ప్రొడ్యూసర్స్ అందరితో రిలేషన్ బాగుంటుంది, నువ్వు సరదాగా ఉంటావు అందరితో, నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నా డేట్లు చూసి పెట్టాను. డేట్లు అంటే ఏంటంటే నాకు అప్పుడు తెలియదు, అసలు సెలబ్రిటీ మేనేజర్స్ ఉంటారని కూడా తెలియదు. ఏం లేదురా ఇలా సినిమా ఓకే అయితే అన్ని ఈ డేట్స్లో ఏం చేయాలన్నది నువ్వు మాట్లాడు, నీకు అదే అర్థం అవుతుంది, నువ్వు వచ్చా మరి అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు వచ్చాను. నేను అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించలే. అంటే మనకు అనుకోకుండా ఒక కొత్త దారి, నేను ఎప్పుడు దానికి చాలా యాక్టివ్గా ఉంటాను. ఎలాంటి ఏదైనా కొత్త ఆపర్చునిటీ వచ్చిందంటే అసలు నో అనే సమస్య లేదు. ఇప్పుడు నేను డేట్లు చూసి హీరోలు అందరికీ కథలేని ఇది కరెక్ట్గా సూట్ అవుద్దో లేదా ఇలా ఆలోచిస్తా, కానీ నా వరకు వచ్చేటప్పటికి ఒక సినిమాలో ఫుల్ ఆపోజిట్ విలన్ చేసిన నెక్స్ట్ సినిమాలో ఏదో చిన్న సినిమాలో ఒక రోజు వేషంలో నో చెప్పలేను, అసలు నేను చేయనండి అన్న మాట రాదు. అలాగే నా కెరీర్ సంకటం అయిపోయింది, అది వేరే విషయం. కానీ అలా ఎందుకు అనలేనో నాకు ఇప్పటికే అర్థం కాదు. అలా రవితేజ వల్లే నేను దీనికి ఇటు సైడ్ వచ్చానండి. అంతకుముందు అసలు కాన్సెప్ట్ అసలు నాకు తెలీదు. తర్వాత రవితేజ సక్సెస్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా నాకు చాలా మంది సెలబ్రిటీస్, నేను యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్స్కి ఎవరికి చూడలేదు, చాలా మంది అడిగారు కానీ వద్దనుకున్నా. ఈ ఆర్టిస్టులు అయితే హ్యాపీ నాకు. రవితేజ అడిగినప్పుడు డేట్ చూడటం అంటే ఏమిటి అని సర్ప్రైజ్గా అడిగావు. అడిగితే తన సమాధానం తను చెప్పాడు. ఇప్పటికీ డౌటే నాకు డేట్స్ చూడటం అంటే ఏమిటి అని. ఎందుకంటే నన్ను ఒకసారి శ్రీహరి మన డేట్లు కూడా చూసారు, శ్రీహరి డేట్ అవును తర్వాత చూసాడు. డేట్లు చూడటం అంటే ఏంటన్నదే కదా మీ అదే కదా. ఒకసారి శ్రీహరి నాకు డైరీ ఇచ్చి ప్రభు డేట్లు చూడు అని చెప్పేసి అంటే డేట్లు చూడటం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. సరే చూస్తాలే అన్నాడు. ఓ పెన్ను డైరీ పంపించాడు తను. కొద్ది రోజులు మెయింటైన్ చేశాను కానీ నాకేం అర్థం కాలేదు. ఈ లోపల వేరే వాళ్ళు ఎవరు అడిగితే ప్రభు దగ్గర నేను ఆ డేట్స్ తను ఇస్తే తీసుకోండి అని అన్నాడు. నేను ఇచ్చేసాను, వదిలేసాను. అది జరిగిన 1 మంత్కి తను హీరో అయ్యాడు. ఎంత రేంజ్కి వెళ్ళాడో తెలుసు. కాబట్టి నాకు అసలు ఆ డేట్ చూడటం అనేటువంటిది నాకే కాదు చాలామందికి సందేహం. కొంచెం క్లారిటీగా ఏంటి డేట్ చూడటం అంటే? అదేం లేదండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ బిజీ అయితే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఫస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్తా, నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ నుంచి ఫోన్స్ వస్తుంటాయి. ఇప్పుడు తిను యాక్ట్ చేస్తుంటాడు, పగలో షూటింగ్ ఉంటుంది, రాత్రి షూటింగ్ ఉంటుంది. ఇప్పుడు కోట శ్రీనివాసరావు, సునీల్, ఇలాగ ప్రకాష్ రాజ్ గారు వీళ్ళు నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసేస్తుంటారు. ఎలాగా డే అండ్ నైట్ షూటింగ్లు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసరు, ఒక 10 మంది ప్రొడ్యూసర్లు, నేను ఆర్టిస్ట్, నాకు ఫోన్ చేశారు, మా సినిమాలో పలానా డేట్ నుంచి పలానా డేట్ మీకు వేషం ఉందని అడిగారు. అదే టైంలో ఇంకో ప్రొడ్యూసర్ అదే డేట్లో ఇంకో పెద్ద హీరోది అడిగారు. అడిగినప్పుడు ఈ ఆర్టిస్ట్ ఇక్కడ యాక్టింగే చేయాలా, డేట్లు అడ్జస్ట్మెంట్ చేయాలా అనే మెంటల్ టెన్షన్ ఉంటుంది. అలా ఒక మేనేజర్ని పర్సనల్గా పెట్టుకుంటే ఆ టెన్షన్ అంతా మేనేజర్కి ఉంటుంది. ఎలా అంటే 2 సినిమాలు పోకూడదు, అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు తినెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉంటుంది. 1-to-1 డిస్కషన్లో చాలా మొహమాటాలు ఉంటాయి. అన్నిటికన్నా మొహమాటం రెమ్యునరేషన్ దగ్గర ఉంటుంది. అదే ఒక మేనేజర్ అనుకోండి, తను వెళ్తాడు, వెళ్ళి సార్ ఈ డేట్స్ వరకు ఇక్కడ ఉంది, మీరు ఏమన్నా 4 రోజులు అడ్జస్ట్ చేస్తే మన సినిమా చేస్తారు సార్, రేట్ ఎంత సార్ అని చెప్తాడు. తర్వాత ఆ అమౌంట్ కలెక్ట్ చేయటం కానీ, షెడ్యూల్ వైజ్ చూసుకోవటం కానీ ఇవన్నీ తిని చూసుకుంటాను. అవన్నీ ఇప్పుడు ఆర్టిస్ట్కి ఏంటి, ఆ రోజు షూటింగ్ ఎవరిదే అని అడుగుతారు, మేము పలానా వాళ్ళదండి ఎన్నింటికి షూటింగ్ అని షెడ్యూల్ చెప్తే ఆయన వెళ్ళి యాక్ట్ చేసి వచ్చేస్తాడు. సార్ ఇదిగో ఈ సినిమాకి ఎంత మాట్లాడడం, ఎంత వచ్చింది, ఇంకెంత రావాలి, తన క్లారిటీ ఉంటుందండి. తన ముందు ప్రశాంతంగా ఉంటాడు. ఈ మేనేజర్ని ఒక ఆర్టిస్ట్ పెట్టుకున్నా అంటే వాళ్ళు ప్రశాంతత కోసం, ప్లస్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం. అది ఇదండి. అదే హీరో అనుకోండి, ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ హీరోకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. పెద్ద బ్యానర్స్ నుంచి వస్తారు, పెద్ద డైరెక్టర్స్ నుంచి వస్తారు, కొత్త డైరెక్టర్స్ వస్తుంటారు. వీళ్ళు ఒక సాంగ్ జరగటం, లేకపోతే ఒక సీన్ జరగటం, ఎమోషన్ సీన్ అనుకోండి, వీళ్ళు టోటల్గా ప్రిపేర్ అయ్యి అదే మూడ్లో ఉంటారు. ఆర్టిస్ట్ చాలా సెన్సిబుల్గా ఉంటారు. ఆ టైంలో ఫోన్ చేసి కథ చెప్పడానికి వస్తున్నానండి అంటే ఇరిటేటింగ్గా ఉంటుంది. ప్లస్ వీళ్ళు సాయంకాలం డైట్ కంట్రోల్ అని, జిమ్ అని, వీటికే టైం సరిపోదు. ఇప్పుడు వాళ్ళకి ఒక మేనేజర్ ఉన్నారు అనుకో,
డైరెక్ట్గా అందరికీ కంఫర్ట్ ఉంటుంది. ఈ నేజింగ్లోనే ఉంటారు, షార్ట్లో ఉంటారు, ఫోన్ ఎత్తరు. ఇది కాకుండా మేనేజర్ ఉంటే డైరెక్ట్గా ఎవరైతే అప్రోచ్ అవుతాం అనుకున్నారో ఆ మేనేజర్కి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు ఈ మేనేజర్ కథ కూడా విని, సార్ ఇదేదో పాయింట్గా బాగుంది, ఇది పాయింట్ అని నేను ఒక 5 నిమిషాల్లో చెప్పేసి అనుకో, బాగుంది అనుకుంటే తన టైం తీసుకుని వస్తాడు. నేను 10 కథలు విని అందులో ఒక కథ పంపించగలుగుతా. 10 కథలు వాళ్ళు వినాలంటే ఒక్కొక్క కథకి 2 hours 3 hours పడుతుంది. 10 కథలు అంటే 30 hours. వీళ్ళకి ఉన్న బిజీలో అసలు టైం స్పెండ్ చేయటం 30 hours అన్నది కుదరదు. దానివల్ల సినిమాలు పోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు పెద్ద డైరెక్టర్ అండి, నా దగ్గర ఉన్న హీరోతో సినిమా చేయండి, రాజు సార్ ఆఫీసర్ అంటే నేను వస్తాను, మీరు ఇది పాయింట్ నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను అంటే, సార్ అప్పటి నుంచి వేరే సినిమా అనుకున్నాను సార్, వాళ్ళతో మాట్లాడి అది అడ్జస్ట్ చేస్తాను సార్ అని చెప్పి ఈ సినిమా జరుగుతుంది, ఆ సినిమా జరుగుతుంది. అప్పుడు హీరో దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అండి అంటే, బాగుంది కదా 2 చేద్దాం, అలా ఉంటుందండి. దానికని ఒక బిజీగా ఉన్న ఆర్టిస్ట్కి పర్సనల్ సెక్రటరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు నాకు వేషం లేదు, నాకు వేషాలు లేవు, సర్కిల్ లేదు, నేను లేవు, ఇప్పుడు మిమ్మల్ని నేను మేనేజర్గా పెట్టుకుని నేను బిజీ అయిపోవాలి రాత్రి అంటే అసలు జరగదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే వేస్ట్ కూడా, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అంటే బిజీ అయ్యాకే మేనేజర్ కావాలి, కన్ఫ్యూజన్ బిజీ అయ్యాకనే వస్తుంది కదండి. కానీ బిజీ అవ్వకముందే మేనేజర్ కావాలనుకోవటం అది కరెక్ట్ కాదు. బిజీ అవ్వకముందు మేనేజర్ ఎందుకు? ఇప్పుడు ఆర్టిస్ట్గా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, మీకు సర్కిల్ లేదు, మిమ్మల్ని ప్రమోట్ చేయమని అడగటం వేరు, నాకు మేనేజర్ కావాలి నా డేట్లు వస్తావా అంటే అది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే నాకు వేషాలు లేవండి, నేను మిమ్మల్ని మేనేజర్గా పెట్టుకున్నా, ఎవడో నాకు ఫోన్ చేశాడు, మా మేనేజర్కి ఫోన్ చేసి అడగండి అంటే ఆ వేషం దొబ్బుద్ది. నా రేంజ్కి నాతో అప్రోచ్ అవటం ఎక్కువ, నేను మళ్ళీ మా మేనేజర్తో మాట్లాడినంటే ప్రాబ్లం వస్తుంది. చాలా మంది ఏంటంటే మా మేనేజర్ని పెట్టుకుంటే ఆడి దగ్గర 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి, ఆడు 10 సినిమాలు చేస్తారు కాబట్టి వేరే క్యారెక్టర్లు మనకు చెప్పేస్తారు అనుకుని కొంతమంది మేనేజర్లుగా పెట్టుకుంటారు. అది అస్సలు రాంగ్ అప్రోచ్ అనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఉపయోగం ఉండదు, వీళ్ళకి ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ టైం కూడా స్పెండ్ చేయడు మేనేజర్. ఎందుకంటే ఒక బిజీ ఆర్టిస్ట్ టైం స్పెండ్ చేస్తాడు అనుకోండి, తనకు ఒక మనీ వస్తుంది. ఈ బిజీ అవ్వకుండా ఏదో రకంగా నన్ను బిజీ చేయమని అడిగి ఆర్టిస్ట్ చేశారు అనుకోండి, ఏమొస్తుంది? ఏం రాదు. ప్లస్ మేనేజర్ వాల్యూ కూడా తగ్గుద్ది. కాబట్టి దీన్ని బట్టి ఒక సెలబ్రిటీకి మాత్రం బిజీగా ఉన్న ఆర్టిస్టులకి మాత్రమే ఎప్పుడైనా రాజారేంద్ర కాదు, మీరు జనరల్గా అడిగితే జనరల్గా చెప్పా, ఎవరైనా పెట్టుకుందాం అనుకుంటే మేనేజర్ని బిజీ అయ్యాకనే పెట్టుకోవాలి. బిజీ అయ్యాక ఉంటేనే మేనేజర్ కరెక్ట్. ఎందుకంటే వచ్చిన 10 సినిమాల్లో ఏది బెటర్ చూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అంతేగాని మేనేజర్ని పెట్టుకుని 10 సినిమాలు చెప్పమంటే అది అవ్వదు. కానీ నాకు ప్రమోట్ చేయడానికి మంచి మేనేజర్ కావాలి, ఉంటే చెప్పండి. ప్రమోట్ చేయడానికి మంచి పిఆర్ఓ కావాలి, మంచి మేనేజర్ కాదు. కానీ అవకాశాలు అదే వర్క్ తేవటానికి, అవును తేవటానికి నాకు మేనేజర్ కావాలి. నేను కొత్తగా వచ్చా, చాలా మంది అడుగుతుంటారు. అవును నేను కొత్తగా వచ్చా. ఇప్పుడు పిఆర్ఓ మీకు ఎవ్రీడే మీ గ్రూప్ లో ఏ కొత్త సినిమా ఓపెనింగ్ ఉన్నా, ఎవరి సినిమా అనుకున్నా ఇమీడియట్ గా వస్తుంది. నువ్వు మంచి పిఆర్ఓ దగ్గరికి వెళ్తే, ఏమంటే ఇదిగో ఈ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇదిగో ఇది వాళ్ళ అడ్రస్, పిఆర్ఓగా మీకు అన్ని తెలుసుంటాయి కాబట్టి వెళ్ళమంటే వెళ్ళి నేను పర్సనల్ గా అప్రోచ్ అవ్వాలి. అంతేగాని నన్ను మేనేజర్ పెట్టుకుని నేను కొత్త కంపెనీకి వెళ్ళి, సార్ రాజారవీంద్ర గారికి ఇందులో వేషం ఉందంటే వెళ్ళలో నేను పని చేసుకుంటున్నాను, మేనేజర్ గారికి వాల్యూ ఉండదు. సరే, ఇప్పుడు ఈ సెలబ్రిటీ మేనేజర్ గా చేయటంలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటి? ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంటాయి? చాలా ఉంటాయండి. అంటే ఒకసారి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఒకసారి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక డైరెక్టర్కి ఆర్టిస్ట్కి మిస్అండర్స్టాండింగ్ రావచ్చు, ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. అదే టైంలో ఈ హీరోకి చెప్పిన కథలో మార్చడం, ఆ కథకి ఇప్పుడు 5 star హోటల్లో హీరో వచ్చాడు, 5 star హోటల్లో మీటింగ్ అంటే ప్రొడ్యూసర్ బడ్జెట్ లేదని చెప్పి ఒక స్టూడియోలో 4 కుర్చీలు వేసి మీటింగ్ పెడితే ప్రాబ్లం వస్తుంది. నాకు చెప్పింది ఏంటి, మీరు తీసేది ఏంటంటే డైరెక్టర్ నాకు ఫోన్ చేస్తారు, ప్రొడ్యూసర్ నాకు ఇది ఇవ్వలేదంటే, ఇలా చిన్నవి ఉంటాయి. అంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పా. చిన్న మిస్అండర్స్టాండింగ్ చాలా సెన్సిబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే దాని వెనకాల చాలా కసరత్తు ఉంటుంది. 24 క్రాఫ్ట్స్ ఓన్లీ ముందు ఒక కమిట్మెంట్ అవ్వాలి, పలానా డేట్ నుంచి అనుకోవాలి,
ప్రతి టెక్నీషియన్ని హైర్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయండి. ఇవి కాకుండా ప్రొడ్యూసర్ కెపాసిటీ ఉంటుంది. కొంతమంది ప్యాషన్తో వస్తారు, కొంతమంది ఇదే బిజినెస్ లాగా చేస్తుంటారు, కొంతమంది ఆఫీసులు పెట్టుకుని ఆ ఫైనాన్స్ చేసి ఆఫీస్ రన్నింగ్లో పెడదామని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్యాషన్ ఏంటంటే మన సినిమా తీస్తున్నాం అని ఓపెనింగ్ చేసేసి తర్వాత కనిపించుకుంటూ పోయేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. ఒక హీరోగా అవతలోడి కెపాసిటీ తెలియకుండా ఒక సినిమా ఒప్పుకుని అది కనుక ఆగిపోతే ఆ హీరో కెరీర్ చాలా ప్రాబ్లం వస్తుంది. ఇన్నాటికి మధ్యలో ఏంటంటే డైరెక్ట్గా ఎప్పుడు మన ఆర్టిస్ట్ ఎప్పుడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ని కానీ ఉన్న ప్రాబ్లమ్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వరు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకే చెప్తారు. చెప్పినప్పుడు మనం ఇటు హర్ట్ అవ్వకుండా వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి ఏం చేయాలన్నదే మన చేతిలో ఉంటుంది. హీరో అలా అన్నారు కదా అని యాజ్ టీజ్కి వెళ్ళి చెప్పేస్తే వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ వస్తుంది. ఇలా జరిగిన సందర్భాల్లో చాలా సందర్భాల్లో ఈ పంచాయతీలు అనేటువంటి ఫిలిం ఛాంబర్కి, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, మూవీ ఆర్టిస్ట్కి వెళ్ళటం, అక్కడ విస్తృత స్థాయిలో పంచాయతీలు జరిగి అటు తప్ప ఇటు తప్ప అని చేసి జడ్జిమెంట్ చేయడం అనేటువంటి జరిగింది ఉంటాయి కదా. మీ అనుభవంలో అలాంటి పంచాయతీ పెదరాయుడు పంచాయతీ ఏం జరగలేదు? పంచాయతీ అంటే ఏముండదు సార్. ఇప్పుడు సినిమా బిగినింగ్ అప్పుడు ఒకలా ఉంటుంది, ఏంటి డేట్లు ఇస్తే చాలు మన సినిమా చేయాలి. సినిమా రన్నింగ్ లో ఒకటి ఉంటుంది, ఈ సినిమాని ఎంత తక్కువలో చేసి మనం మిగిల్చుకుందాం అని ఉంటుంది. సినిమా అయిపోయాక ఒక రకం ఉంటుంది, ఏంటి ఇది బిజినెస్ అవుద్దా, మనకింత మిగులుద్దా లేకపోతే ఇంత పోద్దా అన్న దాంట్లో వాళ్ళు పబ్లిసిటీ ఖర్చు పెట్టకుండా చేస్తుంటారు. బాగుంటే ఖర్చు పెడుతుంటారు. ఇవన్నీ ఆ సిచ్యువేషన్ బట్టి మార్కెట్ని బట్టి మారిపోతుంటాయండి. సినారియో అంతా మారుతూ ఉంటుంది. దానికి అడ్జస్ట్ అయ్యి ఆర్టిస్ట్ని కూడా ఇది పరిస్థితి, అందుకనే అక్కడ ఫైర్ అవడంలో ఉపయోగం లేదు. ఆయన కరెక్ట్గా చేస్తున్నాడు, డబ్బు అయింది, మనం ఇలా ఉండాలి, ఇలాగా డిస్కస్ చేసుకోవడానికి ఉండాలండి. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కమ్ మేనేజర్ కాబట్టి నాకు అందరితో చనువు ఉంటుంది. అటు డైరెక్టర్తో చనువు ఉంటుంది, ప్రొడ్యూసర్, వీళ్ళు నన్ను ఎవరో ఆర్టిస్ట్ మేనేజర్గా చూడరు, సెలబ్రిటీ మేనేజర్గా అసలు చూడరు. ఫ్రెండ్లీగా ఉంటారు, అందరూ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటుడుగానే చూస్తారు. నటుడిగా రిలేషన్ బట్టి అండి, నటుడిగా ఉన్న రిలేషన్ బట్టి చూస్తారు. ఒక్కోసారి నాకు నష్టం కూడా జరుగుద్ది. నేను ఆ ఆర్టిస్ట్ తరఫున ఆ హీరో తరఫున వెళ్ళి నేను ఫైట్ చేయాల్సి వస్తుంది. ప్రొడ్యూసర్తో గట్టిగా మాట్లాడాల్సి వస్తే, డైరెక్టర్తో గట్టిగా ఆ ఫర్దర్ సినిమాల్లో మనకు వేషం అనగానే చిచ్చాడు వద్దని, వాళ్ళ కింద శిష్యులు ఎవరన్నా వేషాలు ఇచ్చినా వద్దని అదే ఇందాక నేను అడిగింది. పంచాయతీ అని కాదు కానీ ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి ప్రభు. ఇప్పుడు నువ్వు కథ అనుకున్నావు, నా దగ్గర ఉన్న హీరోకి నువ్వు కథ అనుకుని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇంటా, హీరో అంటాడు. హీరో చెప్పిందే కదా నేను చేస్తా. హీరో డైరెక్ట్ గా మీకు చెప్పడు, ప్రభు గారు అదిరిపోయింది, ఇది నా సినిమా, నా కెరీర్కి ఒక పోక్రియా అంటాడు. నువ్వు ఫిక్స్, ఇది డైరెక్షన్, నెక్స్ట్ మంత్ నుంచి మన షూటింగ్, ఇలా ఏదో అన్నా. నేను వచ్చి అది కాదు ప్రభు, ఆ సినిమా మనం చేయట్లే. ఏంటి రీజన్ అంటే నేను చెప్పడం లేదు, హీరో వద్దన్నాడని చెప్పడం లేదు, ఏదో 3 సినిమాలు ఉన్నాయనో 2 సినిమాలు ఉన్నాయనో ప్రస్తుతాన్ని తీసుకుంటున్నావు ఇవంతా అని ఏదో రకం చేయగానే నువ్వు ఓహో మన జీవితం 7 వల్ల సంకన అయిపోయింది, రాజా రవీంద్ర ఎక్కడైనా దొరకపోతాడా అని. చిన్న ఇండస్ట్రీ, దొరుకుతాం ఎక్కడో చోట దొరుకుతాం, దొరకగానే అక్కడ చూపించాల్సిందంతా నావే చూపిస్తాం. అది నాకు తెలుసు, ఈ పరిస్థితి నాకు వస్తుందని తెలుసు. అయినా ఇంట్లో ఖాళీ కూర్చోవటం కన్నా నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒకటి ఇండస్ట్రీలో బతికితే బెటర్ అని కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకే. మరి ఇలాంటి ఇవి చూస్తున్నప్పుడు ఈ సెలబ్రిటీ మేనేజర్స్ మీద కానీ, ఈ హీరోయిన్స్ డేట్లు చూసే వాట్ ఎవర్ హూ ఆర్ లుకింగ్ ద టేకింగ్ ఆఫ్టర్ ద డేట్స్ అనేటువంటి చూసే వాళ్ళ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే, అసలు హీరో దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి బాగా డెవలప్ అవటం, అసలు నాశనం చేస్తుందే మీరు హీరోల రేట్లు పెంచేసి, ఆర్టిస్టుల రేట్లు విపరీతంగా పెంచేసి. ఇప్పుడు రాజా రవీంద్ర చేతిలో ఉన్న ఆర్టిస్టులు అందరూ హై డిమాండెడ్, రేట్లు పెంచుతారనేటువంటి ఒక టాక్ ఉంది. ఆ టాక్కి దానికి మీరు ఇచ్చే వివరణ ఏంటి? ఇప్పుడు ప్రభు గారు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రభు గారి డేట్లు రాజా రవీంద్ర చూస్తున్నాడు. ఓ సినిమాలో 10 రోజులు అడిగారు, రోజుకి 5 లక్షలు ఇస్తే కానీ ప్రభు చేయడం అని చెప్పాను. పెట్టుకుంటారా పెట్టుకోరా, డిపెండ్స్ వాళ్ళ అవసరాన్ని బట్టి. పాత్ర డిమాండ్ రోజుకి 5 లక్షలకు ప్రభుకి ఎందుకు పెట్టుకుంటారు? మన డిమాండ్ 1,00,000 ఉందనుకో, నేను 5 లక్షలు రోజుకి అడిగితే పెట్టుకుంటారా పెట్టుకోరు కదా. ఎప్పుడు పెట్టుకుంటారు? నేను ఆ సినిమా బడ్జెట్కి ఆ క్యారెక్టర్కి వాళ్ళు వేసుకున్న దానికి దగ్గరలో ఉంటాయి. వాళ్ళు మీ క్యారెక్టర్కి 10 లక్షలు వేసుకున్నారు, నేను దాన్ని 12 లక్షలు చేస్తే ఓకే లేకపోతే ఈ క్యారెక్టర్ దెబ్బతింటుందని నన్ను తిట్టుకుని 2 లక్షలు పెంచుతారు. మేజర్గా పెట్టుకున్నది ఎందుకు? ప్రొడక్ట్ వాల్యూ పెంచడానికి.
ప్రొడక్ట్ వాల్యూ ఎప్పుడు పెరుగుద్ది, ఆ డిమాండ్ ఎంత ఉందో అంత చేస్తేనే పెరుగుద్ది. ఆ డిమాండ్ కన్నా ఎక్కువ పెడితే మనం వస్తువు కొనం కదా. సో నేనైతే రేటు పెంచను, రేట్లు తగ్గించినవి కూడా ఉన్నాయి. 2-3 సినిమాలు ఆడకపోతే సకాన్ని తగ్గించేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అది నాతో చేసిన ప్రొడ్యూసర్లు తెలుస్తుంది. డిమాండ్ బట్టే రేట్ ఉంటుందండి. ఇక్కడ పెంచితే పెరిగిపోదు, అసలు పెంచితే అసలు ఇచ్చే సమస్య లేదు, వేరే ఆప్షన్కి వెళ్తారు తప్ప. అలాగే దెబ్బతిన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ డేట్లు చూడటం వల్ల వీటి వల్ల మీకు వచ్చేటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభం ఏంటి, ఎలాంటి పేమెంట్స్ ఉంటాయి మీకు? అది అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అదే ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా, ఎంత పర్సెంట్ ఉంటుంది? నిన్ను శ్రీహరి అడిగినప్పుడు ఎంత ఇస్తాడు? నేను చేయలేదు, చేస్తే అవన్నీ మాట్లాడేస్తారు. చేయకపోయినా మీకు తెలియకుండా ఎందుకంటే ఇండస్ట్రీలో ఆ పర్సంటేజ్ తెలియాల్సిన అవసరం లేదు. అదే అండర్స్టాండింగ్. రాజా రవీంద్ర యాక్టర్ గా బాగా సంపాదించాడా, ఈ డేట్లు చూసేటువంటి సెలబ్రిటీ మేనేజర్ గా? ఇప్పుడైనా యాక్టర్ గానే బిజీ కదా నేను, దీనికి దానికి సంబంధం ఉండదు అసలు. ఏమంటే మంచిగా ఉంది యాక్టింగ్, మంచి యాక్టింగ్ మీదనే ఎక్కువ సంపాదించు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.